కర్ణాటక కుర్చీలాటలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ చర్చనీయాంశంగా మారింది. పవర్ షేరింగ్ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ డీకేను బ్రేక్ఫాస్ట్ కోసం తన ఇంటికి ఆహ్వానించారు సిద్ధరామయ్య. ఇద్దరు కలిసి వేడివేడిగా ఇడ్లీ, ఉప్మా, కేసరీబాత్ తింటూ తాజా పరిణామాలపై చర్చించారు. డీకే శివకుమార్ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్న నేపథ్యంలో ఈ అల్పాహార విందుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ముగిసింది. మరి కాసేపట్లో ఇద్దరు కలిసి మీడియాతో మాట్లాడనున్నారు. కర్ణాటక కాంగ్రెస్ లో నెలకొన్న అధికార పంచాయతీపై ఢిల్లీ ఫోకస్ పెట్టింది. ముఖ్యమంత్రి మార్పుపై జరుగుతున్న రగడకు తెరదించేందుకు యాక్షన్లోకి దిగింది. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్లో సాయంత్రం 5 గంటలకు సోనియా గాంధీ నేతృత్వంలో హైకమాండ్ భేటీ కానుంది. ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక వ్యవహారాల ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా పాల్గొంటున్నారు. ఇక సీఎం పదవి నుంచి సిద్ధరామయ్యను తప్పించడం వల్ల జరిగే పరిణామాలు, తలెత్తే ఇబ్బందులు ఎలా ఉంటాయి, ఆయన్ను కొనసాగిస్తే కనుక ఎదురయ్యే సమస్యలు ఏమిటి అనేది అధిష్టానం పెద్దలు చర్చించనున్నారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు ఢిల్లీ నుంచి లైవ్ లో. వెంకటేష్, కర్ణాటకలో సీఎం పీఠం కోసం రెండు వర్గాల మధ్య గత వారం 10 రోజుల నుంచి తీవ్రమైనటువంటి పంచాయతీ కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు బెంగళూరులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరుగుతుంది. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం శివకుమార్ ను తన నివాసానికి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఆహ్వానించారు. ప్రస్తుతం ఆ సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా ఈ ఇద్దరి మధ్య ఒక రాజీ కుదిర్చేటువంటి క్రమంలో భాగంగానే ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించినట్టు తెలుస్తుంది. ఆ రాజీ ఫార్ములా ప్రకారం 2-3 నెలల్లో లేదంటే 3-4 నెలల్లో మార్చి ఏప్రిల్ కల్లా ముఖ్యమంత్రి పీఠాన్ని డీకే శివకుమార్ కు అప్పగించాలని అధిష్టానం సిద్ధరామయ్యకు సూచించినట్టు తెలుస్తుంది. గతంలోనే 2023లో అధికారంలోకి వచ్చినటువంటి సమయంలో తొలి 2.5 ఏళ్లు సిద్ధరామయ్యకు, ఆ తర్వాత 2.5 ఏళ్లు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలనేటువంటి ఒప్పందం జరిగిందనేది సమాచారం. సో ఆ నేపథ్యంలో ఆ 2.5 ఏళ్లు ముగిసింది కాబట్టి ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని డీకే శివకుమార్ కు అప్పగించాలని ఆయన వర్గం డిమాండ్ చేస్తుంది. అయితే ఈ అధికారం మార్పిడి ప్రక్రియ అంతా కూడా గందరగోళంగా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుని చాలా అగ్లీ ఫైట్ కనుక దారితీస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రతిష్ట ప్రజల్లో పల్సబారేటువంటి అవకాశం ఉంది, మసకబారేటువంటి అవకాశం ఉందని అధిష్టానం గ్రహించింది. వారం 10 రోజుల నుంచి మనం చూస్తున్నాం. కర్ణాటకలో ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా 2 వర్గాలుగా విడిపోయి సిద్ధరామయ్య సీట్లో కూర్చుంటారు, 5 ఏళ్లు పరిపాలన కొనసాగిస్తున్నారని ఒకరు, లేదు శివకుమార్ కి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని ఒకరు, అలాగే శివకుమార్ కూడా ట్విట్టర్ లో ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి, వాల్యూస్ పాటించాలి, ఎథిక్స్ పాటించాలని ఆయన ట్విట్టర్ లో ట్వీట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో 2 వర్గాలు కూడా బాహాటంగా వాళ్ళు కీచులాడుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిష్ట మసకబారేటువంటి అవకాశం ఉందని గ్రహించిన అధిష్టానం ఈ విషయంలో జోక్యం చేసుకుంది. వెంటనే కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఆదేశాలు ఇచ్చింది. డీకే శివకుమార్ ని పిలిచి మాట్లాడండి, డిఫరెన్షియేషన్స్ ఉంటే సార్ట్అవుట్ చేసుకోండి అనేటువంటి విషయాన్ని సూచించింది. అలాగే ఇద్దరి మధ్య ఒక కాంప్రమైజ్ ఫార్ములా కూడా రూపొందించినట్టు తెలిసింది. సో మార్చి ఏప్రిల్ కల్లా కర్ణాటకలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి రికార్డును సిద్ధరామయ్య రీచ్ కాబోతున్నారు. సో దాన్ని అధిగమించిన తర్వాత ఆయన పదవిని డీకే శివకుమార్ కు అప్పగిస్తారని తెలుస్తుంది. సో కర్ణాటకలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి రికార్డు తన పేరిట ఉండాలని సిద్ధరామయ్య యోచిస్తున్నట్టు తెలిసింది. సో ఆ క్రమంలో భాగంగానే మార్చి ఏప్రిల్ కల్లా రికార్డు అధిగమిస్తారు కాబట్టి ఆ తర్వాత ఆయన నుంచి పగ్గాలు, ముఖ్యమంత్రి పగ్గాలు డీకే శివకుమార్ కు అప్పగించేలా ఒక ఫార్ములాను సిద్ధం చేసినట్టు తెలిసింది. అప్పటి వరకు డీకే శివకుమార్ కే కర్ణాటక పిసిసి అధ్యక్ష పదవి, వాటితో పాటు ఆయన అనుయాయులకు ముఖ్యమైనటువంటి పోస్టులు, కేబినెట్ పోస్టులు కూడా కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. సో మొత్తానికి మరొక 3-4 నెలల్లో చాలా స్మూత్ గా ఈ సీఎం ట్రాన్సిషన్ ప్రక్రియ అనేది జరిగే విధంగా అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. సో ఆ క్రమంలో భాగంగానే ఈరోజు ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టి ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించేందుకు అధిష్టానం ప్రయత్నం చేస్తోంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.